ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ 2024 ఫలితాలలో ఎప్పటి మాదిరిగానే ఎస్ఆర్ విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చాటుతూ రాష్ట్ర స్థాయిలోనే కాదు మన కర్నూలు జిల్లా స్థాయిలో ప్రథమంగా నిలిచారని తెలియజేయటకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి సహకరించినటువంటి అధ్యాపకులకు, అదేవిధంగా మా పేరెంట్స్కి, అధ్యాపకేతర సిబ్బందికి మరియు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా దీనికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా యాజమాన్యానికి ధన్యవాదాలను తెలియచేస్తూ, మరి 2021లో మనం కర్నూలులో ఎస్ఆర్ విద్యా సంస్థలను ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మనకే పోటీగా తీసుకొని ప్రతి సంవత్సరము రాష్ట్ర స్థాయిలోనే, అదేవిధంగా మన కర్నూలు డిస్టిక్లో రెసిడెన్షియల్ విద్యార్థులతోనే మనము డిస్టిక్ ఫస్ట్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మెరుగైనటువంటి రిజల్ట్స్ని ఇస్తూ మన రూరల్లో చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా మన రెసిడెన్షియల్ లోపల మరి మిగతా డే క్యాంపస్లో ఉండేటువంటి పిల్లలతో ధీటుగా వాళ్ళకంటే ఎక్కువ మార్కులను మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇదే ఉత్సాహంతో మనం ఈ సంవత్సరము కొత్త ఒక 4th బ్రాంచ్ని విద్యానగర్లో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కర్నూలులో ఉన్నటువంటి డే పిల్లలకి, మన పట్టణ పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలని చాలామంది ఒక తల్లిదండ్రుల కోరిక మేరకు కొత్త బ్రాంచ్ని కూడా మనం వచ్చే సంవత్సరం అందుబాటులో ఉంచుతున్నామని తెలియచేయటం కూడా సంతోషించడం జరుగుతూ ఉన్నది. మరి హాస్టల్ విద్యార్థులకు ఎవ్వరూ ఇవ్వనటువంటి వసతులు మనం ఎస్ఆర్ కాలేజీలో ఇస్తూ, అదేవిధంగా వాళ్ళ ఫలితాల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా మనము 2021 నుంచి ఇంతకుముందు ఎప్పుడు కూడా కర్నూలులో లేనటువంటి రిజల్ట్స్ని మనం ఎస్ఆర్ కాలేజీ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఇంకా ముందు కూడా కంటిన్యూ చేస్తూ కర్నూలు స్థాయిలోనే మనకు జాతీయ స్థాయిలో మన రిజల్ట్స్ని చూపించడానికి సరిపోతుంది అనేటువంటి ఒక భావన పేరెంట్స్ లోపల మనం ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాబట్టి కర్నూలులో కూడా జాతీయ స్థాయిలో రిజల్ట్ ఇచ్చేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎస్ఆర్ ఉన్నందుకు మనకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లల యొక్క రిజల్ట్స్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఎంతో మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎంపీసీ విభాగం లోపల 470 గాను 465 మార్కులతో ముబషిరా ప్రథమంగా నిలవడం జరిగింది. అదేవిధంగా బైపీసీ విభాగం లోపల 440 గాను 432తో లిఖిత నిలవడం జరిగింది. అదేవిధంగా 460 పైన 10 మంది విద్యార్థులు, 430 పైన కూడా 4 విద్యార్థులు బైపీసీ విభాగం లోపల నిలవడం జరిగింది. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగం లోపల నేహా విరోనిక 985 మార్కులతోని, అదేవిధంగా సాయి సుమన బైపీసీ విభాగం లోపల 1000 మార్కులకు గాను 985లతో రాష్ట్ర స్థాయి మార్కులను మన కర్నూలు నుంచి ఈ 2024 ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇవ్వగలిగినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం